దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తులాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనము. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడును. దేవునికే సమస్తమేమి కలుగును. అద్భుతమైన వాగ్దానము దేవుడు రోజు తెలియపరుస్తున్నాడు. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. ఈ వాగ్దానము బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహామును పిలుచుకున్నాడు. నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ స్వజనుల ఇంటి నుండి నేను చూపించే దేశానికి వెళ్ళుము. నీవు ఆశీర్వించబడతావు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వించబడును అనేటి విషయాన్ని ఆనాడు అబ్రాహాముకు తెలియపరిచి, ఈనాడు అబ్రాహాము సంతానమైనటువంటి మనందరితో కూడా దేవుడు ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఎలా అవుతామంటే అబ్రాహాం సంతానంగా కొత్త గ్రంథంలో జక్కయ్యతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇతరును అబ్రాహాము కుమారుడే అని మాట్లాడతాడు. సో అబ్రాహాము కుమారులమైనటువంటి మనము ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనము సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వించబడును. ఈ వాగ్దానము అబ్రాహాంతో మాట్లాడినప్పుడు అబ్రాహాము ఒంటరివాడే. ఒంటరివాడు అంటే భార్య ఉన్నది, కానీ పిల్లలు లేకుండా గొడ్రాలుగా షారా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు అబ్రాహాం యొక్క వయసు అప్పటికి ఇంచుమించుగా 70 సంవత్సరాలు. అప్పటి నుంచి మొదలు పెడితే తనకు 100వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు చక్కటి కుమారుని ఇస్తాడు. అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడో అదే విధంగా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ తెలియపరుస్తున్నాడు. విషయం ఏంటంటే అబ్రహాము దేవుడిని ఎంతగా నమ్మాడు అనేది గమనిస్తే అనేక సంవత్సరాలు వెయిట్ చేశాడు, ఎదురు చూశాడు, వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు, వాగ్దాన పుత్రుడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులో చాలామందిలో విశ్వాసం అనేది చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. విశ్వాసం అనేది తక్కువ రోజులు సమయం కాదండి. ఎంతకాలమైనా మనం పొందుకునేంత వరకు ఎదురు చూడగలిగేది గొప్ప విశ్వాసం అది. అబ్రాహాము తనకి ఎన్ని మాటలు వచ్చినా కానీ ఆయన ఏమాత్రం వెనుకడు వేయలేదు. కానీ అబ్రాహాము దేవుని వాగ్దానం సొంతం చేసుకున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు ఆయన ద్వారా ఆశీర్వించబడ్డాయి. నిజమే, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం వారు దీవించబడ్డారు. మరి ఆయన ఎక్కడ వెళ్ళిన, ఆయన ప్రార్థన చేసిన వారికి కూడా, పిల్లలు లేని వారికి ఆయన ప్రార్థన ద్వారా సంతానం కలిగింది. ఆయన ద్వారా ఆయన వెనకాల వచ్చిన లోతు తన అన్న కుమారుడు కూడా దీవించబడ్డాడు, ఆశీర్వించబడ్డాడు బహుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఆనాడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈనాడు నీకు తెలియపరుస్తున్నాడు. నీవు ఆశీర్వించబడే కాదు, కానీ నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నీ ద్వారా నీ చుట్టూ ఉన్న ప్రజలు ఆశీర్వించబడతారు అనే విషయాన్ని వాగ్దాన రూపకంగా ఈరోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు అనేటి విషయం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో నువ్వు ఆశీర్వించబడే కాదు, నువ్వు అక్కడ అడుగుపెట్టడం ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు, నీకున్నటువంటి తెలిసిన వారందరి మధ్యలో ఎక్కడున్నా ఆ ప్రాంతమంతా దీవించబడుతుంది, ఆ ప్రాంతమంతా ఆశీర్వించబడుతుంది. దేవుని వాగ్దానం ఉన్న శక్తి. ఈరోజు నువ్వు నమ్మట్లేదు కావచ్చు, నేను ఎక్కడికి వెళ్తే నాకు అక్కడ శాపాలు నా వెనక వస్తుంది అనుకుంటున్నావు కావచ్చు, కానీ నీ ద్వారా నీ చుట్టూ నువ్వు ఆశీర్వించబడతారనే విషయము నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడికి ఇస్తున్నట్టు ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే నీవు ఆశీర్వించబడి మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారు కూడా దేవుడు నీ ద్వారా ఆశీర్వించబోతా ఉన్నాడు. కనుక ఉన్నటువంటి పరిస్థితుల వైపు ఇవ్వడం, మాకు ఉన్నటువంటి ప్రస్తుతము కలిగి ఉండే బాధల వైపు, దిక్కుతోచని స్థితిలో నాకు ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉందని చెప్పేసి అటు ఇటు చూడడం కంటే దేవుని వాగ్దానం వైపు చూసి వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ప్రార్థన చేసుకుంటూ మౌనంగా విశ్వాసంతో ఎదురు చూస్తే తప్పకుండా వాగ్దాన ఫలాన్ని పొందుకోగలుగుతాం. అలా కాకుండా ఉన్న సమస్యను బట్టి సమస్యను హైలైట్ చేస్తూ విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుడు ఉన్నాడు
కార్యం చేస్తాడు, కొంత ఆలస్యమైన అని అనేక ఆ విషయాన్ని విడిచిపెట్టి అనవసరమైనటువంటి విషయాల వైపు ఆలోచనలు మనం పోనివ్వకుండా, అలాగే అటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు వాటిని జయించుకుంటూ ముందుకు సాగుతూ దేవుని వాగ్దానం సొంతం చేసుకోవాలి. కానీ ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ ముందుకు పోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావాల్సిందంటే విశ్వాసం, వాగ్దానం యొక్క ఫలము పొందుకోవటం. కనుక ప్రార్థన చేసి విశ్వాసంతో వాగ్దాన ఫలం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు. నాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నేడు మాకు ఇస్తున్నావు అయ్యా. ఎక్కైతో మాట్లాడి ఇతరును అబ్రహాం కుమారుడు అన్నట్లుగా ఇదిగో ఈ వాగ్దానం సందేశం మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం సంతానమే ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోండి. మేము ఆశ్రయించబడుతూ మా చుట్టూ ఉన్న ప్రజలు కూడా మా ద్వారా ఆశ్రయించబడే విధంగా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని బ్లెస్ చేయండి, మమ్మల్ని నిలబెట్టి వాడుకొని వేడుకుంటున్నాం. ప్రస్తుతం నుండి పరిస్థితుల వైపు ఏమాత్రం చూడకుండా నీ వైపు చూస్తూ వాగ్దాన ఫలాన్ని పొందుకుని కృపదైశ్యం వేడుకుంటున్నాం. సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నెన్నో తండ్రి నీ నామాన్ని బట్టి ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభాతని దుఃఖము, కష్టము, నష్టము, బాధ ఉన్నది. ఆ బాధలన్నీ తొలగింపజేసి మీరే మమ్మల్ని ఆశీర్వించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.